హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నవరాత్రి 3 ఆ రోజు ప్రసాదాలు పూజా విధానం అని చూపిస్తాను. ఆ రోజు నేను ప్రసాదానికి చిలకడ దుంప అంటారు, మా ఊరు సైడ్ అయితే గెన్సిగడ్డలు అంటారు. అవి కోసి ఇలా ఉడకబెడుతున్నాను సాల్ట్ వేసేసి. ఇది ఒక ప్రసాదం. తర్వాత ఇక ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ రోడ్కి పూజ చేసుకున్నాను. అండ్ తర్వాత సాంబ్రాణి ఇల్లంతా వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకో ప్రసాదం ఏంటంటే పప్పు పొంగల్ చేద్దామని అనుకున్నాను. దానికి ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు రైస్, కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకుంటే చాలా బాగుంటుంది, అందుకని బాగా వేస్తున్నాను. చేయి కాలిందనమాట. ఫ్రై చేసినాక కొలతతో వాటర్ పోసాను. సో 2 గ్లాసులు రైస్ అయితే యాక్చువల్గా ఏంటంటే 4 కదా, నేను 6 పోసాను అనమాట. 3 విజిల్లు 4 విజిల్లు అయిన తర్వాత ఇలా ఉంది. స్మాష్ చేసుకోవాలి, బాగా మెత్తగా అయ్యింది. తర్వాత ఇలా బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. నెయ్యి ఆయిల్ వేసేసుకొని మిరియాలు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు పొంగల్కి. చాలా బాగుంటుందండి. ఇంకా పోపు వేసుకున్నాను, వేసుకొని కలుపుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇక ప్రసాదం గిన్నెకి ఎత్తి పెడుతున్నాను అనమాట. అలాగా తర్వాత ఇదిగోండి ఆ రోజు నేను 3వ రోజు చేసిన ప్రసాదాలన్నీ హాల్లో కూడా సాంబ్రాణి వేసుకుంటున్నాను నేను. తర్వాత దీపాలు రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారి దగ్గరికి నెయ్యి పోసుకొని అక్కడంతా శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత పసుపు రాసుకున్నాను. ఇంకా అక్కడ అన్నీ అలంకరించుకుంటున్నాను అనమాట. రోజు మా చెట్లకి ఎర్ర మందార పూలు అమ్మవారికి ఇష్టం. నా అదృష్టానికి రోజు వస్తున్నాయి. ఆ రోజు తాంబూలం మామిడికాయ పెట్టుకున్నాను. 3వ రోజు నేను ఇంకా దీపారాధన చేసుకున్నాను. పూలు అవి అలంకరించుకొని బొట్టది పెట్టి పూలు పెట్టి ఇంకా అగరబత్తులు పెట్టుకొని ధూపం వేసుకొని ఇంకా వారాహి అష్టోత్తరం ముందు ఆచరణం చేసుకున్నాను. తర్వాత అదిగోండి వారాహి అష్టోత్తరం, స్తోత్రం, వారాహి కవచం ఈ 3 చదువుకున్నాను అనమాట. అష్టోత్తరం చదువుతున్నాను చూడండి. మీరు ఎలా చేసుకున్నారు? నా వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నాకు తెలిసినట్టుగా నేను అమ్మను స్మరించుకొని నేను చేసుకుంటున్నాను. ఇందులో ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉంటే సారీ ఫ్రెండ్స్. నాకు వచ్చిన విధానంగా చేసుకున్నాను. నేను యాక్చువల్గా చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, నేను ఊరిక లలిత కూడా చదువుకుంటున్నాను. లక్ష్మమ్మ అని పెట్టుకొని అమ్మవారి ప్రతినిధిగా గౌరీదేవిని చేసుకొని పెట్టుకున్నాను. నేను దానికే పూజలు చేస్తున్నాను అనమాట. చదువుకుంటూ పూలు పెట్టుకోవాలంటే కష్టంగా ఉంది, మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో అలా ఒక 5-6 చదువుకున్నాక అలా పూలు అలంకరించుకుంటా ఉన్నాను నేను. చాలా దివ్యంగా జరుగుతున్నాయి నా నవరాత్రులు. బాగా చేసుకుంటున్నాను శ్రద్ధతో. తర్వాత మళ్ళీ నాకు ఎర్ర గులాబీలు దొరకలేదు 3వ రోజు, అందుకే మల్లెపూలుతో పూజ చేశాను నేను. ఆ పూలతోనే నేను 3వ రోజు అలంకరించాను అనమాట. ఇంకా కవచం చదువుతున్నాను. కవచం కూడా ఒక మెల్లగా చదువుకుంటా ఉన్నాను నేను. శ్రీమాత్రే నమః. కవచం చదువుతూ ఉన్నాను. టైం పడుతుందండి. ఇదిగోండి సగం పూజ అయ్యిందనమాట. తర్వాత అన్నీ చదివిన తర్వాత వారాహి ప్రసాదాలు అమ్మవారికి పెడుతున్నాను అనమాట.
ఇక నైవేద్యం సమర్పయామి అనుకొని హారతిస్తున్నాను. మీరు తీసుకోండి ఫ్రెండ్స్ హారతి. ఇంకా దండం పెట్టు తర్వాత ఇంకా అయితే ఆ రోజు మా వదిన కూడా వచ్చిందనమాట. 3వ రోజు పూజ దగ్గర కూర్చుంది మా వదిన కూడా. ఇదిగోండి ఇక్కడ కూర్చున్న ఆవిడ మా వదిన. సో మేము ట్విన్నింగ్ ఉండాలని బ్లూ కట్టుకున్నాము. నేను బ్లూ కట్టుకున్నాను, మా వదిన కూడా బ్లూ కట్టుకోమన్నాను నేను. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నాను. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం అయిన తర్వాత చూడండి నేను ఎంత బాగా చేసుకున్నాను. అష్టోత్తరం చదివినాక హారతి ఇచ్చేసుకొని. ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.